తన పనికి భంగం కలిగించే శుద్ర శక్తులకు కాలమే సమాధానం చెప్తుంది అనే చెప్పే కథ ఇది. చెడు ఎంత ఏలినా చివరికి గెలిచేది మంచే అనే విషయాన్ని దయ్యం రూపంలో మీ ముందుకు మా 9th క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ విద్యార్థులు తీసుకొస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దైవానికి దయ్యానికి యుద్ధం. దీన్ని చూడడానికి మీరంతా సిద్ధం. మ్యూజిక్. నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొడుముంతనాగైలాసమువో అతని పాదము చందన వెలిగే నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పడతా నిన్ను కట్టుకుపోతా నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా ఢాకిని ఢక్క ముక్కల చెక్క డంబో తినిపిస్తా ఆటకి వనిపిస్తే తాటను ఒలిచేస్తా గుంటరి నక్క డొక్కల చొక్క అంబో అనిపిస్తా నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కేస్తాన్ రక్కిస మట్ట తొక్కిస బుట్ట పంబే తులిపేస్తాన్ ఈదుగు బిడ్డ ఆయువు చిట్ట నేనే తిరగేస్తాన్ రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబే
శార్దూలా నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పెడతా నేను కట్టుకుపోతా నీ భరతం పెడతా నేను పట్టుకుపోతా తండ్రి కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు చీకట్లో ఢాకిని ఢక్క ముక్కల చెక్క డంబు తినిపిస్తా తాటకి వనిపిస్తే తాటను ఒలిచేస్తా గుంటరి నక్క డొక్కల చొక్క అంబో అనిపిస్తాన్ నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కేస్తాన్ రక్కిస మట్ట తొక్కిస బుట్ట పంబే తులిపిస్తాన్ Then next performance తిరగేస్తాన్ రక్కసి మట్ట